అందరికీ నమస్కారం. ఈరోజు నేను అమ్మ కదిరికి వెళ్ళామని అయితే మీకు తెలియజేశాం కదా. ఎందుకోసం అనేది ఇప్పుడైతే తెలియజేసినాం. ఇక్కడ ఉంది కదా అవ్వ. ఈ అవ్వ అయితే మన కదిరిలో బ్లూ మూన్ స్కూల్ దగ్గర పక్కన బస్ స్టాప్ షెడ్ ఉంటుంది కదా, ఆ షెడ్లో చెత్త కుప్పల్లో పురుగులు పట్టి ఉన్నింది అవ్వ. ఈ అవ్వనైతే సార్ వాళ్ళు చూసి వీళ్ళు ఏ స్కూల్ సార్, స్పేస్ కాలేజ్ సార్ వాళ్ళు అయితే స్టాఫ్ అందరు చూసి అవ్వకి 1 మంత్ నుంచి వీళ్ళ స్టాఫ్లో ఒక అతను ఫుడ్ ఇచ్చేవాడంట. నాకైతే ఈరోజు ఫోన్ చేశారు. సార్ వాళ్ళ మాటల్లో ఒకసారి అవ్వ పరిస్థితి చెప్తారు, విందాం. సార్ మీ మాటల్లో చెప్పండి సార్. అందరికీ నమస్కారం సార్. మేమైతే ఈ అవ్వని మా స్పేస్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ అయినా దివాకర్ సారు డైలీ పట్నం నుంచి వచ్చిపోతూ ఉంటాడు. ఆ పట్నం నుంచి వచ్చిపోయేటప్పుడు అవ్వని ఎప్పుడో ఒకసారి చూసి ఆ చెత్తకొప్పలో పడిపోయినది చూసి అతని మనసు చెల్లించిపోయి డైలీ వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆమెకి భోజనం తీసుకుని వచ్చి తినిపించి వెళ్ళేవాడు. కానీ కొద్ది రోజులు చూస్తూ ఉంటే ఆమెను ఎవరు పట్టించుకునే లేకపోతే ఒక 2-3 డేస్ బ్యాక్ మా కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ ఒకసారి గ్యాదర్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఆమెకు ఒక షెల్టర్ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో అదే షెల్టర్లోనే ఉన్నాడు. అదే షెల్టర్లోనే ఒక మంచం ఏర్పాటు చేసి ఆమెకి స్నానం గీనం అంతా ఏర్పాటు చేద్దామని ఈరోజు ప్లాన్ చేసుకున్నాం అందరము. ఆ ప్లాన్ చేసుకున్న సందర్భంలోనే ఇక్కడ అలాగే అవ్వని ఏదైనా ఒక వృద్ధాశ్రమానికి పంపిస్తే బాగుండు కదా అనే ఉద్దేశంతో దివాకర్ సార్, ప్రిన్సిపాల్ సార్ అయిన దివాకర్ సార్ వచ్చి నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం అనేది జరిగింది. మేము అలాగే మా కరస్పాండెంట్ సార్ అయిన ప్రశాంత్ సార్ గారు వచ్చి ఇలాంటి విషయాల్లో ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు. నెల మా కాలేజ్ తరఫున ఒక హుండీ అనేది ఏర్పాటు చేసి ఆ హుండీ నుంచి వచ్చిండే పిల్లలతో కలెక్ట్ చేసిన డబ్బు అంతా ఈ అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మా ప్రశాంత్ సార్ కూడా స్పందించి వెంటనే ఏదైనా వృద్ధాశ్రమానికి ఫోన్ చేసి వాళ్ళు రమ్మని అవన్నీ ఆ ప్లేస్కి చేర్పించండి అని అన్నాడు. మేము వెంటనే ఈ మంజుల మేడం గారైన ఉమెన్ చారిటబుల్ ట్రస్ట్ కిందకి ఫోన్ చేసి వాళ్ళు వెంటనే స్పందించడం జరిగింది. వాళ్ళు ఫోన్ చేసిన 5 మినిట్స్లోనే స్పందించినారు. యాక్చువల్గా ఈ బెడ్ పైన పడిండే వాళ్ళని ఎవరు కూడా ఎక్కువగా తీసుకోరు. ఎందుకోసం అంటే వాళ్ళకి ఎక్కువ సేవ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ కోసమే 1-2 ఎక్కువ డైలీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ కోసము. అందుకోసమని తీసుకుంటారో తీసుకోరో అనే అనుమానంతోనే మేము ఫోన్ చేసినాం. కానీ మేడం గారు వెంటనే ఫోన్ చేయడము, వెంటనే రియాక్ట్ కావడము, వాళ్ళన్నే వెహికల్ తీసుకొని రావడము, మేము బ్లూ మూన్ దగ్గర ఉన్న షెల్టర్ లేక్ వెళ్ళడము. వెళ్ళి చూస్తే అప్పటికే మేడం ఈమె చెత్త కుప్పలో పడినట్లు ఉంది. ఆమె కింద పురుగులన్నీ ఉన్నాయి. అప్పుడే అన్నీ స్పందించి అన్నీ ఒక కూల్ డ్రింక్స్ తాపి, వాటర్ తాపి వెంటనే కారు నుంచి తీసుకొని వచ్చి రావడం అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి మానవత్వం అనేది ఇంకా కూడా బ్రతికుంది మన సమాజంలో అనేదానికి మంజులా మేడం గారుగా నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని మేము మా తరపున కూడా ఇంకా మేము సహాయం చేస్తామని కోరుకుంటున్నాం. చూశారు కదా, సార్ మాటలు అయితే తెలియజేశాడు. మనకు సార్ కాల్ చేసినప్పుడు నేను అమ్మ కర్ణాటకలో ఉన్నాం. సార్ అయితే నాకు వాట్సాప్ చేశాడు ఒక పేపర్ యాడ్. అది చదివిన వెంటనే నాకైతే చాలా బాధ అనిపించింది. అమ్మ అయితే వెంటనే డైరెక్ట్గా కదిరికి వెళ్దాం పదా అని అయితే అన్నారు. నేను అమ్మ కదిరికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లూ మూన్ కాలేజ్ పక్కన ఒక పాత బస్ స్టాప్ ఉన్నింది. ఆ బస్ స్టాప్లో చెత్త కుప్పల్లో అయితే అవ్వ ఉన్నింది. ఆ అవ్వని చూసి అమ్మ అయితే ఏడ్చేశారు. ఆ అవ్వని ఇలా సైడ్కి జరిపితే అవ్వ చుట్టూ పురుగులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ పురుగులు చూడండి అవ్వ దగ్గర. ఇవన్నీ పురుగులు ఇట్లా మెదులుతున్నాయి అవ్వ దగ్గర. అవి చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మానవత్వం లేకుండా ఒక మనిషిని అలా పారేసి వెళ్ళడం అనేది చాలా బాధ అనిపించింది. వాళ్ళ తమ్ముడే అవ్వని అక్కడ పారేసి వెళ్ళాడంట. అంటే టౌన్కి, అంటే కదిరికి ఒక 6 కిలోమీటర్ దూరంలో పారేసి వెళ్ళారు. ఆకలి అని అరిచినా వచ్చేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. అవ్వ బాధ ఎంత పడిందో మనకు తెలియదంగా భగవంతునికే తెలియాలి. నాకైతే అవ్వని ఆ పరిస్థితుల్లో చూసినప్పుడు చాలా బాధ అయితే అనిపించింది. ప్రతి ఒక్కరికి నేనైతే ఒకటి తెలియజేయాలనుకుంటున్నా. ఎవరైనా సరే మీరు చూసుకోలేకపోతే ఎన్నో వృద్ధాశ్రమాలు ఉన్నాయి, అక్కడికి దారి చూపిస్తారని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే ఇలా పరిస్థితి ఎవరికి రాకూడదని అయితే కోరుకుంటున్నా.